కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని మరో హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మహాశక్తి పథకంలో భాగంగా పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తారు. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. 100 రోజుల పాలన ప్రగతిని, ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 100 రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గత 5 ఏళ్లుగా కనీసం విశాఖ రైల్వే జోన్ సాధించలేకపోయారని సీఎం చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగిన భూమి ఇవ్వలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వస్తూనే ల్యాండ్ క్లియర్ చేసిందని, తొందరలోనే విశాఖ రైల్వే జోన్ పనులు మొదలవుతాయన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. అన్నదానంలోనూ క్వాలిటీ లేకుండా చేశారన్నారు. తిరుమల లడ్డూ విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుందన్నారు. తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని ఆరోపించారు. నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. విషయం తెలిసి ఆందోళన చెందానని, ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. వీళ్ళ జీవితంలో స్టీల్ ప్లాంట్ గురించి పోరాడింది లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో కాపాడింది మేమే, మళ్ళీ కాపాడే బాధ్యత మాదే. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి 5 ఏళ్లలో సాధించేలా మన ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.